ఉయిరు పెట్టుకున్నాం. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా గురించిన ఆలోచనలు, మా గురించిన ఉద్దేశాలను కలిగిన వాడు, అపారమైన ఆలోచనలు, ఆశలు కలిగి ఈ లోకానికి మా మీద ఎన్నో తలంపులు, ఉద్దేశాలు కలిగి నీ చిత్తాన్ని పండించి నిన్ను మహిమపరిచి నీ కీర్తి ప్రతిష్టలు నీ భూమి మీద ఆకాశమంత ఎత్తులో చూపించే వారుగా నా బిడ్డలు ఉండాలని మాకంటూ ఈ జన్మలిచ్చి భూమి మీదకి పంపించావు. వచ్చిన మేము నీ పిల్లలంగా మరొక కార్యక్రమంగా ఈ పాద సన్నిధికి చేరుకొని ఉన్నతమైన విలువైన నీ మాటలను నేర్చుకున్నటకు, తెలుసుకున్నటకు, బ్రతుకులు ఆపాదించుకున్నటకు చేరి ఉన్న మేము చెప్పబడుతున్న ప్రతి మాటను బ్రతుకులో తండ్రి ముందుకు నడిపించుకున్నట్టులో, ఆ వాక్య పెలుగులో బ్రతుకులను కట్టుకున్నట్టులో కృప చేయమని వేడుతూ, వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొని పోవచ్చుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, అలాగే ఆరోగ్యాన్ని కూడా దయచేసి ఘనత, మహిమ, ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ చల్లటి రాత్రికాల సమయంలోనికి మనలందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి ఆ కన్న తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, దక్కించుకున్న అవకాశం ఇది మనం కోరుకుంటే వచ్చింది కాదు. మనం ఆశపడితే ఈ యొక్క బ్రతుకు కలిగింది కాదు. ఇప్పుడు తండ్రి అభిష్టం మేరకు మరొక సమయాన్ని, దినముగా ఈ యొక్క సమయంలోనికి మనల్ని ప్రవేశించాడు. కాబట్టి ఈ దినాన కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మనకేం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఆలోచనలను, ఆయన యొక్క ఉద్దేశాలను ఈ సమాజానికి చాటించవలసిన అవసరత, అవకాశం మన మీద ఉంది. కాబట్టి మరి కొన్ని నిమిషాలు కూడా ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో ఆలోచిద్దాం. మరి ఈ సమయాన్ని కూడా ఒక అంశముగా మనం రాసుకొనగలిగితే, దేవునికి అసాధ్యమైనది ఉందా? ప్రియమైన దేవుని వారలారా, దేవునికి అసాధ్యమైనది అనే ఏదైనా ఉందా అనే అంశం మీద మనం రాసుకొనగలిగితే, దేవునికి అసాధ్యమైనది ఏది ఆలోచించుకోగలిగితే, ప్రియులరా, మహోన్నతుడైన, మహాశక్తివంతుడైన ఆ పరలోకపు తండ్రికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఈ సకల చరచర సృష్టిని సృష్టించిన వాడు, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటించవలసిన వారం, ఆయన గొప్పతనాన్ని సమాజానికి తీసుకుపోవలసిన వారం, ఆ మహోన్నతమైన శక్తికి మనుషులను దగ్గర చేయడం, ఆ మహోన్నతమైన శక్తిని పరిచయం చేయడానికే 2000 సంవత్సరాల కిందట ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి అనంతుడైన ఆకాశం అందున్న మహోన్నతమైన శక్తి గురించి పరిచయం చేసినవాడు. ఆయన రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడుగా మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు.
ఆ తండ్రి సకల చరచర సృష్టిని సృష్టించినవాడు అని, నా ద్వారా ఆ మహోన్నతమైన లోకంలో ఉన్న తండ్రిని చేరుకోవచ్చు అని ఎన్నో ఉన్నతమైన విషయాలను తన బ్రతుకులో ఆ తండ్రిని ఎంతో ఉన్నతంగా ఆకాశమంత ఎత్తులో ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. తన పిల్లలమైన మనం కూడా యేసుక్రీస్తు ద్వారా ఆ తండ్రిని చేరుకునే దిశ వైపుగా ఆ తండ్రి ఈ ప్రపంచానికి ఎవరో అన్న ఆలోచనలతో ఉన్న సమాజానికి ఆ తండ్రి గురించి, ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన మహత్కార్యమైన సంగతులు ఎన్నెన్నో ఈ సృష్టిలో మన కళ్ళతో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు చాలామంది ఆ దేవదేవుడి చేతి పనులని, ఆ దేవుడు సృజించినవని ఆలోచించకపోవడం, ఈ అనంత సృష్టిలో ఎన్నో సౌకర్యాలను, సకల సంపదలను ప్రతిక్షణం ప్రతిరోజు అనుభవిస్తున్న వారం, పొందుకుంటున్న వారం, అట్టి తండ్రిని మర్చిపోయిన పిల్లలుగా ఉన్న సమాజానికి ఆ దేవుడి గొప్పతనాన్ని చూపించవలసిన అవసరత కూడా మన మీద ఉందని తెలియజేస్తూ ఒక ఉన్నతమైన మాటను మనం ఈ సందర్భంగా చూడగలిగితే, భక్తులు ఆ మహోన్నతమైన శక్తి గురించి ప్రతి భక్తుడైన తన పిల్లలైన వారు మాట్లాడాలి, తన పిల్లలైన వారు చెప్పాలి, తన పిల్లలైన మనం ఆయన గురించి చూపించవలసిన అవసరత మన మీద ఉందనే ఒక ఉన్నతమైన విషయాన్ని మనం చూడగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ సందర్భంగా మనం చూడగలిగితే, దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం అండి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఇది మనుషులమైన ప్రతి మనిషి బ్రతుకు మీద ఉన్న ఆలోచన. ఇది ఆయనను ఏ రూపకంగానైనా, మీ బ్రతుకు ద్వారానా, మీ మాట ద్వారానా, మీ పాట ద్వారానా, మీ నోటి ద్వారానా, ఏ రూపకంగానైనా ఆ మహోన్నతమైన శక్తి ఈ లోకానికి పరిచయం కావాలి. ఏనండి ఉన్న మీరు ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషించవలసిన అవసరత తన పిల్లలమైన మన మీద ఉంది అంటున్నాడండి ఇక్కడ భక్తుడు. వింటున్నారా ప్రియులరా? ఎంత గొప్ప భాగ్యం అండి. అద్భుత క్రియలన్నిటిని గురించి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయుడి. ఏదో ఒక వ్యక్తి భూమి మీద చేసిన ఘనకార్యాలను గొప్పగా మనం మాట్లాడుకుంటుంటాం. ఒక పోస్ట్ వచ్చిందంటే ఎన్నో మొబైల్స్కు పంపిస్తుంటాం. ఇంత సాహసం చేశాడు, ఇంత గొప్ప పని చేశాడు. లోకంలో నాయకులు అన్నవారు చేసిన పనుల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాల గురించి మాట్లాడుతుంటాం. వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలను ఊరూరా చెబుతూ మళ్ళీ వాళ్ళని ఆ పీఠ మీద కూర్చోబెట్టాలని వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటావో చాటిస్తూ ఊరేగుతున్న మనుషులున్న రోజులు ఇవి. కానీ ఆ మహాదేవుడు చేస్తున్న అద్భుతాలు
ఆ మహాదేవుడు మానవాళికి చేస్తున్న ఎన్నో అపురూపమైన క్రియలు ప్రతిరోజు, ప్రతి సెకండు, రోజు కాదు ప్రతి సెకండు మన కోసం చేస్తున్న ఈ అద్భుత క్రియలను ఎవరు సంభాషించుకుంటున్నారు చెప్పండి? ఎవరు మాట్లాడుకుంటున్నారు ప్రియులారా? ఏమైనా మాట్లాడావా? ఒక సూర్యుడేంటి, సూర్యుడు తూర్పున ఉదయించడం ఏంటి, ఉదయించిన సూర్యుడు తాడేసి లాగినట్లు మళ్ళీ అస్తమించడం ఏంటి, అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఎక్కడికైతే వెళ్ళాలో ఆ చోటుకి వెళ్ళి మళ్ళీ అదే టైంకు రావడం ఏంటి? సూర్యుడు ఎంత గొప్పడో తెలుసా ప్రేమైన దేవుని వారలారా? ఎంత పెద్దది తెలుసా సూర్యుడు? ఎంత పెద్దదైన సూర్యుడు తెలుసా? ఆ వేడేంటి, ఆ వెలుతురేంటి, దాని వేడిలో కానీ వెలుతురులో కానీ ఇప్పటి వరకు సృష్టి పుట్టినప్పటి నుంచి ఏ మార్పు లేదే. వేడిలో కానీ వెలుతురులో కానీ ఏ మార్పు లేదు. అనంత విశ్వంలో వెలుగుతూనే ఉన్నాడు. దానికి ఇంధనం అయిపోయినట్లుగా, దానికి ఏదో రిపేర్ అయినట్లుగా, దాన్ని ఏదో బాగు చేయాలన్నట్లుగా ఎవరు ఆలోచించలేదు ప్రియులారా. ఆలోచించవలసిన అవసరం లేదు. పదమూడు లక్షల భూములను కలిపితే ఈ భూములు ఉన్నాయి చూశారు, ఈ భూమి ఉంది చూశారు, ఈ భూమి ఎంత పెద్దదో తెలుసా ప్రియులరా? మన భారతదేశం ఎంత పెద్దది తెలుసా? దాదాపు 140 50 అంతేనా? దాదాపు ఇటువంటి దాదాపు 280కి పైగా దేశాలు కలిగినది. 6 నెలల మీద 3 వంతులు వాటరు ఒక 6 నెలల మీద దాదాపు 280 దేశాలు, ఇలాంటి దేశాలు మన దేశం లాంటివి. భూమి అనగానే మనం మధ్యట్ల వరకే చూడకండి, పోతూ ఉంటే వస్తూ ఉంటుంది, అంతం లేనిదిగా కనబడుతుంది. ఒక వంతు 6 నెలల మీద 280 దేశాలు, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు. 3 వంతుల వాటర్తో, ఒక వంతు మాత్రమే 6 నెలల, 3 వంతులు వాటర్ ఉంది చూడండి ఈ భూగోళం. ఇటువంటి 13 లక్షల భూములను కలిపితే ఒక సూర్యునితో సమానం, ఒక సూర్యునితో సమానం. అంత పెద్దది సూర్యుడు. అంత పెద్దదైన బరువైన ఆ సూర్యుడు అలా తిరగడము, అలా కదలడము, అలా ప్రయాణించడము. భూమి తిరుగుతుంది, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. ఎవరు తిప్పుతున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం అండి? అసలు ఏంట్రా దాంట్లో ఇంతవరకు మార్పు లేదేంటి? అసలు దాంట్లో ఇంధనం అయిపోయింది, దానికి ఇంధనం అందించాలన్న ఆలోచన ఈ ప్రపంచంలో ఎవరైనా పెట్టుకున్నారండి? రిపేర్ చేయాలి దానికి అని ఆలోచించిండ్రా? లేదండి. ఏంటండి ఆ అద్భుతమైన ఆ సృష్టి పనితీరులో దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది ప్రియులరా! ఆ సూర్యుని, ఒక్క సూర్యుని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో పాఠాలు నీకు నేర్పిస్తుంది. చావు పుట్టుకల మధ్య జీవితం, చావుకు ముందు చావు తర్వాత ఉన్న జీవితాన్ని ఒక్క సూర్యుడు తెలియజేసే అద్భుతమైన ప్రణాళిక సూర్యుడిలో పెట్టాడు దేవుడు. ఆలోచిస్తే కూడా అద్భుతమైన బ్రతుకుని వరిస్తుంది సూర్యుడు. అంత సంగతితో, అంత విషయంతో సూర్యుని పెట్టాడు దేవుడు. ఇది ఎంత అద్భుతం అంటారు! ఇది ఎవరి వలన అవుతుంది? అది ఎవరి వలన అవుతుంది ప్రియులారా? అసలు ఎవరు సంభాషిస్తున్నారు ఆ యొక్క గొప్పతనం గురించి? భక్తులమైన మనలాంటి వాళ్ళే కదా ప్రియులరా ఆలోచించవలసింది. మనమే ఆలోచించకపోతే, మనమే సమాజంతో మాట్లాడకపోతే ఇంకెవరు చెప్పగలుగుతారు చెప్పండి ఆయన గురించి?
ఆ తండ్రిని ఎవరు పరిచయం చేస్తారు చెప్పండి? ఎంత అనంతమైన శక్తి కలిగినది దేవుని సృష్టిలో. దేవుడు ఎంత గొప్పవాడై ఉండింటాడు. నోటి మాట సృష్టింపబడినాయి, నోటి మాటతో సృష్టింపబడినాయి. ఎంత గొప్పవాడండి దేవుడు. ఇంకో మాట మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఇక్కడ కూడా భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, నా పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో అండి, సంపూర్ణమైన మనసు, మనపూర్వకమైన మనసు, సంపూర్ణమైన ప్రేమ అండి. దేవుడంటే అమితమైన ప్రేమ కలిగిన వాడండి దావీదు భక్తుడు. దేవుడు మెచ్చుకునేంత, దేవుడు సాక్ష్యం ఇచ్చేంత స్థితికి దావీదు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమించిన వాడండి దేవుడిని దావీదు గారు. అందుకే గొర్రెల దొడ్డి నుంచి సింహాసనాన్ని అధిష్ఠించే స్థాయికి తీసుకుపోవడానికి కారణం ఏంటో తెలుసా? అంత ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు. దేవుడంటే పిచ్చి ప్రేమ, పిచ్చి ప్రేమ దేవుడంటే ఆయనకు. ఆ కీర్తన గ్రంథంలో ఎన్నో ఉంటాయండి ఆయన మాట్లాడిన సంగతులు, ఆయన అద్భుత కార్యాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడతాడు ఇతను. కానీ మనకు సందర్భంలో, మనకు అవసరం కొరకు ఒక మాట తీసుకున్నాను నేను ఇక్కడ. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ప్రతి భక్తుడి, ప్రతి నీతిమంతుడు, దేవుని కోసం దేవుని కోసం బ్రతికే ప్రతి వాడు, ప్రతి మనిషి ప్రకటించవలసింది దేవుడి గురించి అండి. ఆయన యొక్క అద్భుతాల గురించి చెప్పాలి. ఒకవైపు క్రీస్తును పరిచయం చేసుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని చాటించవలసిన అవసరం ఉంది. ప్రేమన దేవుని వారలారా, నేను అనుకుంటున్న ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అని ఆలోచింపజేసి, ఆ గొప్పవాడైన దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపించాడయ్యా అన్న సంగతితో దేవుని వాక్యంలోనికి మనుషులను తీసుకురావాల్సిన అవసరత మన మీద ఉంది. ప్రేమన దేవుని వారలారా, ఆ గొప్పవాడైన అనంతుడైన ఆ శక్తివంతుడైన దేవుడే ఇదో యేసుక్రీస్తు ప్రభుల వారిని, మనల్ని అందరినీ మహోన్నతమైన లోకానికి నడిపించడానికి, మనందరి కోసం శిలువలో బలియాగం గావించబడడానికి 2000 సంవత్సరాల కిందట పంపించిన వాడు ఆ మహోన్నతుడే. ఆ మహోన్నతమైన శక్తి యేసుక్రీస్తును 3వ దినాన తిరిగి లేపాడు. అది అద్భుతం. చనిపోయిన వ్యక్తిని లేపేవాడు మహోన్నతమైన శక్తి. ఆయనకు అసాధ్యమైనది ఏంటి? ఇంకొక మంచి మాట ప్రియులరా, ఈ సందర్భంగా నేను చూపించాలనుకున్నాను. ఇక్కడ కూడా అదే భక్తుడు దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో 16వ అధ్యాయము 16లో చూసాము. ఇప్పుడు 24వ వచనంలో చూద్దాం. దినవృత్తాంతములు 1వ గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనంలో, అన్యజనులలో ఆయన మహిమను చూసారా? ప్రపంచానికి అర్థం కావాలన్న ఆలోచన అండి. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి. ఆయన మహిమ 16వ అధ్యాయం 24వ వచనం. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఆ గొప్పవాడైన ఆ దేవుడి గురించి ఎన్ని బాధ్యతలండి మనకు. ఎంత గొప్పవాడు తెలుసా దేవుడు, ఎంత గొప్పవాడు తెలుసా? అబ్రహామును బయటికి పిలుచుకొచ్చి, గుడారంలో ఉన్న అబ్రహామును బయటికి పిలుచుకొచ్చి, కనబడుతున్న ఆకాశాన్ని వైపు చూడు అన్నాడు.
పైకెత్తి నీ కన్నులు చూడు, పైకెత్తి నీ కన్నులు చూసి కనబడుతున్న నక్షత్రాలను చూడమన్నాడు. ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలవా అన్నాడు. ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలకు ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాలు ఎన్ని మండలాల్లో అర్థం కాక వాళ్ళకు ఎన్నో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు అన్నారండి. నక్షత్రాలు కావు, కోట్ల నక్షత్రాలు కావు, మండలాలే కోట్ల మండలాలు ఉన్నాయి. ఆకాశంలో కోట్ల నక్షత్రాలు కావు, కోట్ల నక్షత్రాల మండలాలు ఉన్నాయి. ఒక మండలంలో ఎన్ని లక్షల నక్షత్రాలు ఆలోచించండి. అలాంటివి ఎన్నో కోట్ల మండలాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఉన్నాయి కదా నాన్న, చూడొకసారి అని పిలిచి 15వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన ఎలుపలికి ఆయనను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూడు ఒకసారి, నేనేంటో నీకు అర్థమవుతుంది. తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పెను. నక్షత్రాలు లెక్కించు. ఎవరు లెక్కిస్తారు? ఏంచుతావు ఒక్కసారి ఆకాశం వైపు ఏంచు. అమ్మమంటే 30-40 నక్షత్రాలు ఎంచుతావు, కాడబడిపోతావు. పైకి పడుకుంటాం కదా మనం ఎండాకాలం టైంలో, ఏంచాలని అనుకుంటాం. కొన్ని ఏంచేవరకల్లా మన వల్ల కాదండి. ఏమన్నాడండి? ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రంలో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పాను. అలాంటి సంతానం నీకు ఇస్తాననడానికి ఆ పోలికను చూపిస్తున్నాడండి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఈ ప్రపంచంలో మనిషి లెక్క పెట్టలేడండి. సూర్యుని కంటే పెద్దవండి నక్షత్రాలు. సూర్యుడే 13 లక్షల భూములను కలిపితే ఒక సూర్యుడు అంటే సూర్యుని కంటే పెద్దవి నక్షత్రాలు. సూర్యుని కంటే ఎంతో దూరంలో ఉన్నాయి కాబట్టి మనకి గింత కనబడుతున్నాయి. ఈ బల్బుల్లాగా చిన్న మెలుకు అనుకుంటా. ఇంకా అంటాడు, ఆయన గొప్పతనం గురించి చూపిస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను మాట్లాడుతున్నాడండి. నా గురించిన ఆలోచన మీకు లేదే? నక్షత్రాల నుంచి నక్షత్రాల నుంచి వెలుతురు, నక్షత్రాల నుంచి మీరు ఈరోజు నక్షత్రాల మండలాల్లో కానీ, ఈరోజు సూర్యుడు కానీ చంద్రుడు కానీ, ఇవన్నీ ఎవరు సృజించారనుకుంటున్నారు? ఎవరు పెట్టారనుకున్నారు? ఏదో పెద్ద బిగ్ బ్యాంగ్, ఏదో ఒక పేలుడుతో ఈ సృష్టి ఏర్పడిందని మీరు అనుకుంటున్నారు. కాదు నాయన, నేను సృష్టించాను. 6 రోజుల రెక్కల కష్టంలో ఈ అనంత సృష్టిలో కావలసినవి సృష్టించిన వాడను నేను. మీ కన్నులు పైకెత్తి చూడు, వీటిని ఎవడు సృజించెను? వీటిని లెక్క చొప్పున, అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు ఒక లెక్క ఉంది. అంటే ఎన్ని నక్షత్రాలు ఉండాలో ఒక లెక్క, ఇన్నే ఉండాలి లెక్క. ఇంతే స్పీడ్తో తిరగాలి భూమి. 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తన చుట్టూ తను తిరగాలి. ఇది శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో గంటకు దాని స్పీడు. చంద్రుడు ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. ఒక గణిత శాస్త్రవేత్త లెక్క పెట్టినట్లుగా ఇంత హైట్లో
చంద్రుడిని పెట్టడం. ఇంత హైట్లో 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉండాలి. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉండాలి. అంతకన్నా ఎక్కున్నా, అంతకన్నా పైకున్నా కిందికున్నా, చంద్రుడు కిందికున్నా, చంద్రుడు కొద్దిగా పైకున్నా, భూమండలం ఉంది చూశారు, భూమి ఉంది చూశారు, అల్లకొల్లలం అయిపోతుంది. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉన్న కొలతల కంటే అటు ఇటు కొద్దిగా తేడైనా భూమి అల్లకొల్లలం అయిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, శాస్త్రవేత్తలు వాటిని చూసి మతిపోయిందండి. ఏంటి, ఒక గణిత శాస్త్రవేత్త, ఒక ప్రాముఖ్యమైన గణిత శాస్త్రవేత్త లెక్కలు వేసినట్లుగా ఉంది. ఇంత కరెక్ట్గా ఎలా? దీని వెనకాల ఏదో ఒక శక్తి ఉంది. అదే కావాలి దేవుడు కోరుకుంటున్నది. అలా నా దగ్గరికి రావాలి, నన్ను పరిశీలించాలి, నా దగ్గరికి చేరుకోవాలి నా పిల్లలు. సృష్టిని చూసైనా, సృష్టిలో ఉన్న జరుగుతున్న క్రియలను, కార్యక్రమాలను చూసైనా, పరిస్థితులనైనా, వాటి యొక్క పనితీరులనైనా చూసి నన్ను తెలుసుకోవాలి, నా దగ్గరికి రావాలన్న ఆరటం దేవుడిది ప్రియులారా, దేవుడిది. అదే అంటున్నాడు కదా, మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించెను తెలుసుకోవాలి కదా. సృజించెను ప్రశ్న ఉంటుంది అక్కడ. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. కోటాను కోట్ల నక్షత్రాలకు పేర్లు ఉన్నాయంటండి. అందుకే కృత్తిక నక్షత్రం అంటలేవు, సప్తార్షి నక్షత్రం అంటలేవు. ప్రతి నక్షత్రానికి పేరు ఉందండి. పేర్లు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. ప్రతి నక్షత్రానికి పేర్లు పెట్టాడు. అవి ఎన్నని చెప్పగలుగుతావు? నీ వల్ల కాదు. అంత గొప్పవాడు పరలోకపు తండ్రి. ఆయనకు లెక్క అండి ఈ సృష్టి విషయంలో. మాట చేత కలిగజేసిన వాడు. ఆయన గురించి మానవ రీతిగా మనం ఆలోచిస్తే మతిపోవాలి, ఆలోచించాలి. ఈరోజు మనుషులు చేసినవి ఎన్నో గొప్పవి మనం చూస్తుంటాం, ఏదో ఆశ్చర్యం అనుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ పల్టీలు కొడితేనే అద్భుతం అని చప్పట్లు కొడతాం. ఈ రింగుకి వెళ్ళి ఆ రింగులో నుంచి ఈ రింగులోకి దుంకుతూనే ఆశ్చర్యపోతుంటాం. అవే అద్భుతాలు. మనకు ఏదైనా కొత్తగా పెడితే అవే అద్భుతాలు పంపుకుంటాం వాట్సాప్లో. కానీ ఎప్పుడైనా ఒకసారి ఈ సృష్టిలో జరుగుతున్న పరిస్థితులను ఒక్కసారి మనుషులకు వివరించేంత ఆలోచన బుర్ర పెట్టి ఉపయోగించావనేవో ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే భక్తుడు అంటున్న మాటను ఇక్కడ చూడగలిగితే ఇర్మియా 32:17 చూడండి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ పూర్తి చదవలే కదా. పేర్లు పెట్టి పిలిచేవాడే కదా, తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒకటైనను విడిచిపెట్టడు అని చెప్పి 32 కీర్తనలు ఇర్మియా గ్రంథము 32:17 మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 32:17 యెహోవా ప్రభువా సైన్యములకు అధిపత్యకు యెహోవా అను పేరు వహించువాడా. సైన్యములకు అధిపతి ఎవరనుకుంటున్నాం? ఆయన సైన్యములకు అధిపతి మహాదేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా. శూరుడా, భక్తుడు ఎలా పోల్చుతున్నాడు, శూరుడా మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎలా పొగుడుతున్నానండి.
శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశాలను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. భూమి ఆకాశాలు, ఇదే కదండి సృష్టి అంటే. భూమి ఆకాశం, ఆకాశంలో ఉన్న సమస్తం, భూమి మీద ఉన్న సమస్తం, ఇంతే కదా సృష్టి అంటే. ఇంతే కదా సృష్టి అంటే. 84 లక్షల జీవరాశులను సృజించాడు ఈ భూమి మీద. 84 లక్షల జీవరాశులు రకాలండి. అన్ని కలిపితే 84 లక్షలు కావు. కోడి అనే రకం దాంట్లో ఒకటి, కుక్క అనే ఒక రకం దాంట్లో ఒకటి. అలాంటివి 84 లక్షల జీవరాశులను భూమి మీద కంటే సముద్రములు ఉన్న జలచరములు ఇంకా ఎక్కువ. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ఉన్న జీవరాశుల కంటే సముద్రంలో ఉన్న జలచరములు ఇంకా ఎక్కువగా. ఎందుకంటే 3 వంతుల వాటర్తో ఉంది, 3వ వంతు సముద్రం, 1 వంతు ఆరిన నేల. 3 వంతుల దాంట్లో ఉన్న ఎక్కువనా, 1 వంతు దాంట్లో ఉన్న ఎక్కువ అనుకోవాలా? ఎన్ని అండి సముద్రంలో జలచరములు. వాటన్నిటిని సృజించి వాటన్నిటినీ కదా కాపాడుతున్నది, వాటన్నిటికీ ఆహారం ఇచ్చేవాడు ఆయన. ఎంత గొప్పవాడండి ఆ పరలోకపు తండ్రి. ఇంకా ఆలోచిస్తే మతిపోయే సంగతి ఏంటి తెలుసా? వైభవపేతమైన నిర్మాణం ప్రపంచంలో ఎవడు ఎప్పుడు ఎన్నడూ సృజించలేని, ఎవడి వల్ల కానిది నీ ఆకారం గురించి ఆలోచించుకోరా అంటున్నాడు. మతిపోతుంది. ఈ అనంత సృష్టిని చూసావు కదా ఇప్పటి వరకు. ఈ సృష్టిలో ఒక్కొక్కటి ఎలా కదులుతున్నావో, ఒక్కొక్కటి ఎలా పనిచేస్తున్నావో. ఈ భూమిని చూసారా? ఈ భూమిని శూన్య మండలం మీద వేలాడదీశాను. చదువుసాను. యోబు గ్రంథము 26:7 వచనం. యోబు గ్రంథము శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును పరిచెను. శూన్యము పైన భూమిని వ్రేలాడదీశను. శూన్యము పైన భూమిని వేలాడదీశాను. శూన్యములో ఉందండి భూమి. ఎంత పెద్ద బరువు అండి! ఎన్ని వేల టన్నులండి ఆ భూమి శూన్యంలో ఉంది. పచ్చి ముద్ద 3 వంతు వాటరు, 1 ఆరిన నేల. ఎంత స్పీడ్ తెలుసా? 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో, 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుందంటే, 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో గంటకు భూమి తిరుగుతుంది. అంత స్పీడ్తో అంటే ఒక పచ్చి ముద్ద అది పగిలిపోవాలి. ఇంత శబ్దం లేదు తిరుగుతున్నట్లుగా, ఇంత కదలికలు లేవు. ఎంత స్పీడ్ తిరుగుతుంది శూన్యంలో. ఆలోచించండి ఒకసారి. ఇంత శబ్దం లేదండి తిరుగుతున్నట్లుగా. ప్రియమైన దేవుని వారలారా, ఏ రోజు కూడా అంత స్పీడ్తో తిరుగుతున్న ఈ అనంత సృష్టిలో ఎన్నో గ్రహాలలో ఇదొకటి. ఏ గ్రహానికి ఏ రోజు కూడా ఢీకొన్నట్లుగా, దీనిని వచ్చి వేరే గ్రహం ఢీకొన్నట్లుగా జరగలేదండి. మనం సృష్టి పుట్టినప్పటి నుంచి అటువంటి దాఖలాలు లేవండి. కరెక్ట్ టైంకు, ఎంత టైంకు సూర్యుడు రావాలో ఆ టైంకు తిరుగుతుంది స్పీడు. రోజుకు 24 గంటలు టైం స్పీడు. ఈ మహావేగంతో తిరుగుతున్న భూమి ఒక్క క్షణం ఆగిపోయిందంటే భూమి అల్లకొల్లలం అయిపోతుంది. 140 స్పీడ్తో సడన్గా బ్రేక్ వేసి ఏం అవుతుంది మర్చిమా? 150, 160 స్పీడ్లతో వెళుతున్న ఒక కారు సడన్ బ్రేక్ అయ్యి ఏమవుతుంది?
పల్టీల మీద పల్టీలు కొడుతుంది. 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్న భూమి ఒక్క క్షణం ఆగిందంటే ఈ భూమి మీద ఒక్కడు మెలుగాడు. వా, ఎంత అద్భుతం అండి! అద్భుతమైన కార్యక్రమాలు ఆయనకి. అటువంటి దేవదేవుడు నీ ఆకారం గురించి ఎంత అద్భుతమైన రూపకల్పనతో ఈ ఆకారాన్ని నిర్మించాడు తెలుసా? నడినెత్తు నుంచి అరికాల వరకు కనబడని అవయభాగాల గురించి ఆలోచిస్తే మతిపోతుందండి. అసలు విలువైన అత్యంత ఖరీదైన పార్ట్స్ మన శరీరంలో దాచిపెట్టాడండి. గుండెకు భద్రమైన చోటు. గుండె ఎక్కడ ఉండాలి? ఈ గుండెకి ఎంత గట్టితనంతో ఎముకల కింద దాచిపెట్టాడు తెలుసా? ఎక్కడో ఇట్లా పొట్ట కింద ఇట్లా ఉందనుకో, గుండె పొట్ట భాగంలో గుండె ఉందనుకో, ఎవడన్నా టుక్కుని ఇట్లా పొట్టను వచ్చింది అనుకో, దేనికి తలుగుతుంది? గుండెకి తలుగుతుంది. గుండె ఇక్కడ ఉంది, ఇక్కడ గుద్దిన కూడా ఏం కాదు. ఇక్కడ దాచిపెట్టాడు. లంగ్స్ కడుపు కింద పెట్టాడు అనుకో, ఎలా ఉంటుంది? కానీ ఈ ఛాతీ ఎముకల కింద. కానీ గుండె బయట పెట్టి, ఊపిరితిత్తులు బయట పెట్టి, పేగులు వెనక ఈపులకు కట్టి, మూత్రపిండాలు ఇట్లా బయటికి కనబడుతున్నట్లుగా అన్నీ ఉంటే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఎవడు గుడిస్తున్న ఊపిరితిత్తులను ఓలు పెడతాడో తెలియదు. లంగ్స్ బయట ఉన్నాయనుకోండి, నిన్ను ఎప్పుడైనా లేపేయాలనుకో, చిన్న గుండుసు తీసుకొని ఇట్లా అన్నాం అనుకో, టుస్సోని గాలి పడుతుంది. ఎక్కడున్నాయండి? ఎంత భద్రంగా పెట్టాడు అసలు ఇవి. ఏంటి ఈ వైభవం? ఈ అద్భుతమైన ఆలోచించండి. విలువైన అత్యంత ప్రాముఖ్యమైన భాగాలు మన యొక్క కనబడుతున్న శరీరంలో కనబడని విధంగా దాచిపెట్టాడండి. అద్భుతమైన ఆలోచనలతో రూపకల్పన జరిగించిన వాడు ఆ పరలోకపు తండ్రి అండి. అందుకే భక్తుడు మాట్లాడుతున్న మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ప్రియులరా, కీర్తన 139:14 వచనంలో అంటాడు. కీర్తన 139:14 వచనంలో, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నీకు నేను 13 క్షమించండి, నా అంతేంద్రియములను నీవే కలగజేసేతివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 13వ వచనం చదివాను 139:13లో. నా అంతేంద్రియములను నీవే కలగజేసేతివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆ నిర్మాణాకారం అద్భుతం అండి. మానవ మేధస్కందన తెత్తులో ఏమండి, పుర్రెలో మెదడు ఉంటుంది చూసారా? ఇది ఎంత గట్టిది తెలుసా? పోస్ట్ మార్టంలో చూడాలి. సుత్తె తీసుకొని కొడితే కానీ పలగదండి, ఇది అంత గట్టిది. ఆ మెదడు అన్ని భాగాలకు సంకేతాలు ఇచ్చేది అదే అండి. ఇది ఒక్కటి పాడైందంటే మనిషి బ్రతికే వ్యర్థం. ఇది ఎంత భద్రంగా, ఎంత పటిష్టంగా, ఎంత గట్టి పదార్థంతో తయారు చేశాడు. ఆ పదార్థం ఏంటి ఇంతకు? కానీ అందుకే జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఎంత భద్రంగా దాచిపెట్టాడు ఆ మెదడుకు. ఎన్ని కోట్ల లింక్స్, నరాల వ్యవస్థ ఉంటుందండి దీనికి లింక్ అయ్యి. అది అద్భుతం ప్రియమైన దేవుని వారలారా ఆలోచిస్తే. అందుకే నా అంతేంద్రియంలో నీవే కలగజేసి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నువ్వు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నాయి. ఆశ్చర్యములు ఒక్కొక్క పాటు గురించి ఆలోచిస్తే మతిపోతుంది. చెయ్యి తీసి చెయ్యి పెట్టలేడు, నీ వల్ల కాదు. మా పక్క షాప్లో దొరుకుతుంది, చెయ్యి పోయిందా రండి అనేది లేదు. ఏ పాటు అయినా మనిషి ఇవ్వలేడండి, చేయలేడండి. ఒకరి గుండె తీసి ఇంకొకరికి గుండె వేయచ్చు, ఒకరి కిడ్నీ తీసి ఇంకొకరికి వేయచ్చు, కానీ మనిషి సృష్టించలేనిది భద్రపరచుకోవడం తప్ప. నా అవయభాగాలను 6 గంటల లోపు, నేను చనిపోయే ముందు నా అవయభాగాలను ఎవరికన్నా దానం చేయాలనుకుంటే నా కిడ్నీని ఎవరికన్నా వేయచ్చు, 6 గంటల లోపు కొనుక్కోవాలి.
నా గుండెను ఎవరికన్నా ఇవ్వాలంటే 6 గంటల లోపు ఇంకొక వ్యక్తికి పనిచేస్తుంది. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి తీసివేయాలే తప్ప మనుషులు సృష్టించలేనిది కనబడుతున్న ఆకార నిర్మాణం అది ఆయనకే సాధ్యం. నీ గురించి నీవు ఆలోచిస్తే మతిపోతుంది. అది ఒక వింత అంటాడండి భక్తుడు. చదువుతావా ఒకసారి? 71 కీర్తనలు 6వ వచనం చదువుతావా ఒకసారి? ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు కీర్తనలో. కీర్తనలు 71వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. 6-7 వచనాల్లో స్పీడ్గా. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు, నీవు తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే. నిన్ను గూర్చి నిత్యము స్తుతించాలి తండ్రి. నేను నా తయారు చేసిన విధానాన్ని చూస్తే, నాకు బ్రతికిచ్చిన విధానాన్ని చూస్తే ఎంతగా ఆలోచించావు నా గురించి. నేను అనేకులకు, చూసావా వింత ఇదిరా, వింత నీ ఆకారం వింత, నీ బాడీని నీవు వింతగా చూపించాలి. మనిషి దగ్గర మాట్లాడాలి పోయి, అరే నడినెత్తి నుంచి అరికాల వరకు మన అవయభాగాల గురించి ఆలోచిస్తే ఎంత వ్యవస్థ పని చేస్తుందండి. కడుపులో తిని మనం కూర్చుంటాం మట్టుగా, ఏమంజీ తినొచ్చి మట్టు కూర్చుంటాం. మధ్యాహ్నం కల్లా ఆకలి అవుతుంది. ఎంతమంది పని చేశారు లోపల, ఏం జరిగింది ఆ వ్యవస్థ చూడు. ఏ దానికి అది పని చేసేసుకొని అంత చేసేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఫ్రీ, మళ్ళీ దానికి పెట్టు. ఎంత పని జరిగితే రాత్రి కాయి అని నిద్రపోతావు. ఎంత వ్యవస్థ పని చేస్తే మనం మళ్ళీ పొద్దుగాల లేవగలుగుతున్నాం. ఆలోచించుకోండి తల్లి, ఆ మహాదేవుడి గురించి ఆలోచించండి. నడినెత్తి నుంచి అరికాల వరకు మన ప్రమేయం లేకుండా ఎన్ని పనులు, ఎన్ని కార్యక్రమాలు ఈ బాడీలో జరిగిస్తున్నవాడు ఆ పరలోకపు తండ్రి. ఆయననే మహాసూర్యుడు, ఆయననే మహాజ్ఞాని, అనంత జ్ఞాని. ఎవరి వల్ల కాదు, ఎవరి నుంచి కాదు. అందుకే భక్తుడు అంటాడు, అపొస్తలుడైన పౌలు 12-18 వచనంలో అంటున్న మాట ఏంటో తెలుసా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. ఏడబడితే ఏడ పెట్టలేదండి. తన చిత్త ప్రకారము అవయవాలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచను. ఏది ఎక్కడ ఉంచాలో కరెక్ట్గా ఉంచాడండి. నీకు ఏది ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరికైనా చెవులు ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ ఉండడం వల్ల? బాల్సా చెవులు ఇక్కడ ఉండేది లేకుండే కదా అనగలుగుతామండి. ముక్కు ఇక్కడ ఉండేది లేకుండా అనగలుగుతామా? వదినే చూడండి, ఏది మనకు అననుకూలంగా ఉంది చెప్పండి. ఏవి ఎక్కడ పెట్టాలో ఆయన ఆలోచించి ఎంత జాగ్రత్త పెట్టాడండి అసలు. అమ్మో, కిడ్నీ గాన బయట ఉండింటే, గుండె గాన బయట ఉండింటే ఈపులకు వేసుకొని, పేగులు ఈపులకు వేసుకొని, కిడ్నీలు మరి ఊపిరితిత్తులు ఇవన్నీ బయట తేలుకొని ఉంటే ఎట్లా ఉండేది మన పరిస్థితి? మన ఆకారం, మన పరిస్థితి పోతుంటే మన రూపం ఎలా ఉంటుండే, మన పరిస్థితి ఎలా ఉంటుండే? ఎలా దాచిపెట్టాడండి అసలు. అందుకే ఒక అద్భుతమైన సవాలు ఇసిరాడండి దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్న వైద్య శాస్త్రానికి దేవుడు ఇచ్చిన సవాళ్ళు ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 11:5 వచనంలో అంటాడు, చూలాలి గర్భమందు, అంటే ఒక గర్భవతి గర్భంలో ఒక శిశువు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. చూశారా ప్రియులారా? అసలు ఆ ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి, ఎలా ఈ రూపకల్పన జరుగుతుంది. ఇప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలకు ఆకలి తిప్పలు మానుకొని దీని గురించి ప్రయోగాలు చేస్తున్న ఇప్పటికీ అర్థం కాని సమస్య ఏంటో తెలుసా? తల్లిలో నుంచి రెండు కణాలు ఫలదీకరణం చెంది అండము, పిండము, బ్రహ్మాండము, 2 కణాలు, 1 కణము, 2 కణాలు, 2, 4, 8, 30, 16, 32, 64, 128 ఈ కణ విభజన. 1 కణం ఇన్ని రూపాలుగా ఎలా విడిపోతుంది, ఆ 1 కణానికి ఎలా తెలుసు అని
ఆశ్చర్యపోయినరండి. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంత చిక్కని విషయం. అద్భుతం. మన ఆకారం గురించి ఆలోచిస్తేనే ఎంత గొప్పవాడు దేవుడు. అంటాడు, దమ్ముంటే నీకు నీ తల వెంట్రుకలు రాలిపోయే తల వెంట్రుకలు ఉన్నాయి కదా, రోజుకి ఎన్ని రాలిపోతున్నావో అంతెందుకు నీ తల వెంట్రుకలు లెక్క పెట్టు, నీకు సాధ్యమైతే ఎన్నుని నీ తల వెంట్రుకలు లెక్క పెట్టు అంటాడు దేవుడు మాట. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, నీకు దమ్ముంటే నీ తల వెంట్రుకలు లెక్కించు. 1,00,000 అంటావా, 2 లక్షలు అందామా? ఏంటండి అసలు తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయంటే ఎంత అద్భుతమైన ఆలోచనతో రూపకల్పన జరిగింది. ఆలోచించండి పిల్లరా. ఇంకా ఆయన చేసే మహత్కార్యాలు, అద్భుతమైన విషయాలను మనం చూడగలిగితే, ఏం చేయగలడో ఇంకా మనం చూడగలిగితే, అబ్రహాం దగ్గరికి వచ్చేస్తే ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనానికి రాని ప్రియులరా, ఒకసారి చూద్దాం. అందుకైనా ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో ఎటువంటి అద్భుతాలు చేశాడో మనం చూస్తే, అందుకైనా మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిక్షేమగా మరల వచ్చేదను అని దేవుడు 3 దేవదూతల ద్వారా మాట్లాడిస్తున్నాడు. దేవుడే మాట్లాడుతున్నట్లుగా మాట అక్కడ. అబ్రహాంతో అంటున్నాడు, మీదిటికి ఈ కాలంలో నీ యొద్దకు నిక్షేమంగా మరల వచ్చేదనంటే మరొక సంవత్సరం, ఇప్పుడు వచ్చాం కదా, మళ్ళొచ్చే సంవత్సరం వరకు అప్పుడు నీ భార్య అయిన శారకు ఒక కుమారుడు కలుగునని చెప్పిండండి. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం దగ్గర ఏమైంది? అబ్రహాము శారను బహుకాలము గడిచిన వృద్ధురై, చదవండి 10 పూర్తి చదవండి మొత్తం. శారా కను చదవండి. శారా వెనక నుండిన చెప్పాను, వెనుక నుండిన ద్వారం ముందు వినిచుండెను. ఇప్పుడు చూడు, అబ్రహామును శారాయను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. ఆమెకు స్త్రీ ధర్మము శారకు నిలిచిపోయాను గనుక. దాదాపు 90 సంవత్సరాల వయసు అండి. ఏం పిల్లలు కంటది? వచ్చే సంవత్సరం మేము వస్తాము, వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె నవ్వింది. ఆమె ఆశ్చర్యపోతుందండి. ఎందుకంటే 9 సంవత్సరాలు దాదాపు వయసు అప్పటికి. దాదాపు అబ్రహాముకు 100 సంవత్సరాలు. ఇది అయ్యే పనైనా, జరిగే పనైనా? స్త్రీ ధర్మము శారకు నిలిచిపోయాను గనక శారా, నేను బలముడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడైన వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అప్పుడు దేవుడు అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిక్షేమగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? నన్ను శంకించడం ఏంటి? ఎన్నో అద్భుతాలను, ఎన్నో అద్భుత సంగతులను, ఎన్నో అద్భుత విషయాలను మీ కళ్ళ ముందు మీరు చూశారు కదా. నేను ఎంత గొప్పవాడినో నన్ను శంకించే ఆలోచనలోనికి వెళ్ళింది శారా. 90 సంవత్సరాల వయసు, నా వల్ల ఏడవుతుంది? నా భర్త 100 సంవత్సరాల వృద్ధుడు, నవ్వనేలా, శంకించనేలా? ఏం మాట్లాడుతున్నాడండి అసలు? అప్పుడు చూడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అది అండర్లైన్ చేసుకోవాలి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమండి, ఆ వయసులో దేవుడు పిల్లలని ఇవ్వడం అంటే ఎంత గొప్ప సంగతి. ఆలోచించండి ప్రియులరా. 90 సంవత్సరాల శారా కుమారునికి జన్మనిచ్చిందండి, ఇసాకుకు. అన్ని అద్భుతాలు చేసినవాడు ఆ పరలోకపు తండ్రి అండి. ఇంకొక సంగతిని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భంలో యెరూషలేముకు గాడిద మీద వస్తున్న సందర్భాన్ని మనం చూడగలిగితే,
లూకాసు వార్త 19:35 మీరు చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో చూపిస్తున్నాడు ఇక్కడ. 19:35 లూకాసు వార్త. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయనను సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహం అంతయు సంతోషించుచు ఏం చేస్తుందంటే శిష్యులు అంటే, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగా. కానీ తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి చదువునా, తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి నెక్స్ట్ నాకు ఇక్కడ లేదు, చదవాలి. మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు ఏమంటారు చూడండి అంటే, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆ సమూహంలో కొందరు పరిసయ్యులు, వీళ్ళు గొప్ప సమూహం ఏం చేస్తుందంటే పొగుడుతుండ్రండి. ఆ పొగుడుతున్నప్పుడు నీ శిష్యులు ఆ శబ్దం చేస్తుండ్రు కదా, వాళ్ళని గద్దింపమని చెప్పమంటుండ్రండి పరిసయ్యులు. వాళ్ళ లొల్లి ఆపమను. వాళ్ళు అంతగానం పొగుడుతుండ్రు, గొప్పలు చెప్తుండ్రు, ఏదేదో కదా స్తుతిస్తుండండి దేవుని. ఆ శబ్దం ఆపు అని శిష్యులకు చెప్పు, గద్దించమని ఆయనతో చెప్పగా, నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి వీరు ఊరుకొండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. వీళ్ళు శబ్దం చేయకపోతే ఇప్పుడు నెక్స్ట్ శబ్దం చేసేటివి ఏంటో తెలుసా? రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళు పొగుడుతాయి. శిష్యులు పొగుడుతుండ్రు. ఆ పొగుడుటను చూసి ఓర్వలేక ఈ పరిసయ్యులు ఏం చేస్తుందంటే, బోధకుడు నీ శిష్యులను గద్దింపు, ఆ చప్పడ మానవను అన్నప్పుడు వీళ్ళు చప్పడ చేయడం మానేస్తే రాళ్ళు కేకలేస్తాయి. రాళ్ళతో కూడా మాట్లాడించే సమర్థత కలిగిన వాడు ఆ దేవుడు. చూసారా ఎంత గొప్ప సంగతి? రాళ్ళతో కూడా మాట్లాడతాయంట. నీవు సువార్త చెప్పడం మానేస్తే రాళ్ళు సువార్త చెప్పడం ప్రారంభిస్తే ఇక మతిపోతుందండి. నీ కండ్ల ముందున్న ప్రకృతిలో ఉన్న వస్తువు దేవుడి గురించి చెప్పడం ప్రారంభిస్తే మనం బ్రతకడం మన వల్ల కాదు, వినడం మన వల్ల కాదు. ఒక్కొక్కటి ఫుట్బాల్ ఆడిస్తాయి మనల్ని. ప్రకృతికే చెప్పేస్తే ఒక్కొక్కటి ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకుంటాయి మనల్ని. దేవుని కోసం ఎందుకు బ్రతకవని అవి కాముగా ఉండిపోయినాయి. నీవు కాముగా ఉండిపోతే అవి మాట్లాడతాయి, రాళ్ళు శబ్దాలు వేస్తాయి అంట. అంత శక్తిమంతుడండి. అందుకే యోహాను కూడా అంటాడు 3:9 దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. రాళ్ళ వలన కూడా దేవుడు అబ్రహాముకు పిల్లలను పుట్టించే సమర్థుడు. చూసారా, రాళ్ళు కూడా కంటాయంట. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడండి. అంతటి గొప్పవాడు దేవుడు. అందుకే అబ్రహాం అంత గొప్పగా నమ్మాడండి దేవుడిని. 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులను గాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచివాడునైన దేవుని ఎదుట లేని వాటిని ఉన్నట్లుగా పిలిచినవాడు. చంద్రుడా నీవు రా, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచాడు. లేని చంద్రుడిని ఉన్నట్లుగా పిలిచాడు. లేని సూర్యుని ఉన్నట్లుగా పిలిచాడండి. సూర్యుడా నువ్వు తూర్పున ఉదయించి పడమన అస్తమించాలి, సూర్యుడా నువ్వు అని చెప్పి, చంద్రుడా నువ్వు 30 రోజులు 15 రోజులు భూమి చుట్టూ తిరగడానికి నీకు 30 రోజులు సమయం. చంద్రుడా నువ్వు రావాలి. లేని దాంట్లో నుంచి ఉన్నట్లుగా పిలిచిన వాడు ఆ దేవుడు. ఈ సృష్టిలో ఉన్నాయి అన్నీ లేని ఉన్నట్లుగా పిలిచిన వాడండి. అంత గొప్ప విశ్వాసంతో నమ్మినవాడు అబ్రహాం. అందుకే లేని వాటిని ఉన్నట్లుగాను పిలిచేవాడనైన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించుతానని వ్రాయబడి ఉన్నది అంటూ తెలుసా. అంత గొప్పగా నమ్మారండి భక్తులు, అంత గొప్పగా నమ్మారు.
ఇంకా చాలా ఉన్నాయండి, చాలా విషయాలు ఉన్నాయండి, చాలా చాలా సంగతులు ఉన్నాయి. మనకు టైం లేదు కానీ 32వ వచనంలో, యోబు గ్రంథం 32వ వచనంలో, వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములు నీవు నడిపింపగలవా అంటున్నాడండి దేవుడు. 33వ వచనంలో, ఆకాశ మండలపు కట్టలు నువ్వు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? ఆకాశమునకు భూమికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఆకాశంలో జరుగుతున్న అన్నిటికీ ప్రభుత్వం భూమి మీదనే ఉందండి. దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపింపగలవా? అంటే భూమి మీద ఉంది ప్రభుత్వం. ఆకాశంలో జరుగుతున్న అన్ని కట్టడాలకు భూమి ప్రభుత్వం. ఇక్కడ నుంచి భూమి ఏలుతుంది అన్నట్లు. మన రాజధాని హైదరాబాదు, అన్ని జిల్లాలను ఏలడానికి రాజధాని హైదరాబాదు. మన రాష్ట్రాలను ఏలడానికి ఢిల్లీ రాజధాని. ఈ ఆకాశ మండలాన్ని ఏలడానికి ప్రభుత్వం భూమి మీద జరుగుతుంది. అది దేవుని యొక్క గొప్పతనం. ప్రేమైన దేవుని వారలారా, జలరాశులు నువ్వు కప్పినట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇవ్వగలవా? ఏమండి, వర్షం కురిపించాలన్నా, వర్షం కురవకూడదన్నా నీ వల్ల కాదు. ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఈరోజు కార్మబులు ఏదో నీ ఇంటి మీదకో నీ పొలం మీదకో అవి వచ్చి పడాలి, కురవాలి. అటువంటి గొప్ప దేవుడు పరలోకమందున్న తండ్రి. ఎక్కడో బంగాళాఖాతంలో ఉన్న నీరు ఆవిరై మేఘాలుగా, నీటి ట్యాంకులుగా ఏర్పడి ఎక్కడో మన పొలాల మీద కురవడం అన్న సంగతి ఇది ఒక అద్భుతం కాదా అని ఎందుకు ఆలోచింపజేయలేవు? బంగాళాఖాతంలో ఉన్న నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడి ఎక్కడనో ఉన్న ఆ మేఘాలు మన ఊరి మీదకి వచ్చి మన వాకిట్లో, మన పొలంలో పడడం, మన చెరువులు నిండడం, వాగులు పొల్లడము, నదులు పొంగి పొల్లడము, ఇవన్నీ అద్భుతాలుగా మా ప్రియమైన దేవుని వారలారా. ఏంటి ఈ నీరు పడ్డ నీరు ఎక్కడిదో తెలుసా? బంగాళాఖాతంలో ఉన్న నీరు మన యొక్క చెరువులో, మన పొలంలో పడిన నీరు. మేఘంలోకి నీవు ఆజ్ఞ ఇవ్వగలవా? నీ వల్ల అవుతుందా? కాదండి. మేఘమతనం చేతం, మేఘాలను స్తంభింపజేసి మేఘాలను పోయి ఎక్కడైతే మేఘాలు ఉంటావో అక్కడ పోయి మేఘమతనం జరిపిస్తామని కొన్ని ఏళ్ల కిందట జరిగించారు, కానీ ఒక చుక్క చినుకు రాలలేదండి. అది దేవుడి వాళ్ళ ఆజ్ఞ. అంత అద్భుతమైన సృష్టి కార్యక్రమాలు దేవునికి ప్రియమైన దేవుని వారాలు. ఇంకా ఆలోచించుకుంటూ పోతే ఎన్నో వచన భాగాలు, ఇలా ఆలోచించుకుంటూ పోతే అద్భుతమైన సంగతులు. అప్పుడు యోబుతో మాట్లాడిన దేవుడు, అప్పుడు యోబు ఏమంటుండో తెలుసా? దేవా, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను. 43వ వచనంలో యోబు గ్రంథం, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొదను, నోటి మీద చేసుకోవడం తప్ప ఈ అద్భుతాలను నేను చేయడం ఏ మానవ మాత్రుడు చేయలేడు. ఎవరి వల్ల కావు తండ్రి, ఎవరి వల్ల కావు తండ్రి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు బ్రతుకుతున్నాం అంటే కూడా కారణం ఎవరో తెలుసా? అది కూడా నువ్వు ఎరగాలి. ఈరోజు బ్రతుకుతున్నాం అంటే కారణం కూడా నీకు తెలియాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే కారణం ఎవరో తెలుసా? ఆ మహాదేవుడు. అది కూడా నీకు తెలియాలి. ఈరోజు ఊపిరి పోసుకొని ఈరోజు నేను చలించుచున్నాను, ఈరోజు నా భార్య పిల్లలతో ఆనందంగా ఉండి, ఈరోజు నా బ్రతుకు ఇంత సంతోషంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉన్నాను, ఈడ ఉన్నాను. అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో. దీనికి కారణం నా తండ్రి అనగలగాలి, చెప్పగలగాలి. ఏంటంటే నడినెత్తి నుంచి అరికాల వరకు అవయభాగాల పనితీరు వెనకాల నా తండ్రి అని నీవు అనగలగాలి. అది దేవుడి ఉన్నతమైన ఆలోచన, దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం జాగ్రత్తగా చూడగలిగితే ఇంకా అద్భుతమైన విషయాలు కొన్ని చూపిస్తాను చూడండి. కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. టైం గంటనే అవుతుంది. ఇంకొక 2-3 నిమిషాల్లో నేను ముగించదలుచుకున్నాను. ఇశ్రాయేల్ ప్రజలండి మాంసాన్ని అడిగారండి. మేము చాలా రోజులైంది, మేము మాంసం తినాలి. ఐగుప్తులో మేము ఎంత బాగుంటిమి,
ఈ కీరకాయలు, ఉల్లిగడ్డలు ఏదేదో తిన్న ఆ జ్ఞాపకం చేసుకొని మాకు ఏ రోజు కూడా మాంసం పెట్టలేదు అని అలా కూతలు కూస్తుంటే, అరే నిజంగా ప్రియులరా, ఐగుప్తులో ఆ బానిసత్వంలో కొలిమి అన్నాడండి. అసలు ఒక కొలిమి నుంచి వాళ్ళు మొర పెడితే వాళ్ళ మొరనిని దేవుడు ఐగుప్తు నుంచి పాలస్తీన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్న దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేని దౌర్భాగ్యులు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడు మహాశక్తివంతుడు. ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడు. ఒక కాలువను నీవు 2 పాయలుగా చేయలేవు. ఒక సముద్రమే 2 పాయలుగా చేసిన ఆ శక్తిమంతుడైన దేవుడు మా ఆకలి తీర్చలేడా, మమ్మల్ని కాపాడలేడా అని ఆలోచించలేని దౌర్భాగ్యులు మాకు మాంసం కావాలి, మాకు అక్కడనే బాగుండే అని అన్నారండి. అక్కడ బాగుందా? వంగిన నాడు వంగినట్లే అండి. మూలుగులు ఆ మూలుగులు దేవుడిని ఐగుప్తు నుంచి ఒక ఆనందకరమైన స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే ఒక పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళను తీసుకుపోవాలి. స్వేచ్ఛ బ్రతుకులు కలిగి బ్రతకాలి నా పిల్లలని ఒక నాయకునిగా మోషను నడిపిస్తూ వాళ్ళను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఏడుస్తున్నారండి మాంసం కావాలని. ఎంతమంది తెలుసా? 6 లక్షల మంది కాలుబలం కలిగిన వాళ్ళు 6 లక్షలు పురుషుల కాడికి. మొత్తం లెక్క 20 లక్షల మంది సమూహం బయలుదేరింది పాలస్తీన దేశానికి. ఐగుప్తు నుంచి కానాను దేశానికి 20 లక్షల మంది బయలుదేరారండి. ఒరేయ్, మీకు మాంసం కావాలనా? అయితే దేవుడు ఎంత గొప్పవాడో మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీ కండ్ల ముందు అద్భుతాలు జరిగినా, లైవ్గా ప్రత్యక్షంగా మీరు చూసినా దేవునిని శంకిస్తున్నారు, దేవుని అవమానిస్తున్నారు, దేవుని తక్కువనిగా చేస్తున్నారు. కండ్ల ముందు ఎర్ర సముద్రం 2 పాయలు కాలేదు. అటువంటి దేవుడు మాకు ఏదైనా ఇస్తాడన్న నమ్మకంతో దేవా మాకు ఇది ఇవ్వండి అని అడగాలి, కానీ దేవుడిని శంకించి మాకు అక్కడనే బాగుండే అని అంటారా? దౌర్భాగ్యులుగా అన్నట్లుగా బాధపడే విషయం అండి అది. ఇక్కడ చూడండి ప్రియులరా, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దేవుడు చెప్తున్నాడండి, నువ్వు జనులను చూచి ఇట్లా అనుము, మిమ్మును మీరే రేపటికి పరిశుద్ధపరచుకునండి. 11:18 నుంచి సంఖ్యాకాండం. మీరు మాంసం తిందురు, యెహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులు మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనక యెహోవా మీకు మాంసం ఇచ్చును. ఐగుప్తులు మాకు బాగా జరిగిందని చెప్పుకుంటున్నానండి. బాగా జరిగిందా? ఎంత బానిసత్వంలో మగ్గిపోయిన బ్రతుకులండి అసలు. మీరు తిందురు, 1 దినము కాదు, మీరు మాంసం తింటారు 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, ఒక నెల దినము వరకు, అనగా అది మీ నాసిక రంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఎలానగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు కదండి, 1 నెల వరకు మీ నాసిక రంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు నెల రోజులు వరుసగా 20 లక్షల మందికి మాంసం అండి. వరుసగా మాకు వద్దు అనేంతగా మాంసాన్ని ఇచ్చాడండి దేవుడు. అద్భుతం కదా ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ప్రియమైన దేవుని వారలారా ఈ ప్రపంచంలో. అందుకే ధనవంతుడు దేవుని రాజ్యంలో 10:25 వచనంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జములో దూరట సులభము అనే మాట అని అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. మార్కు సువార్త 10:27 వచనంలో, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఒక ధనవంతుని గురించిన సందర్భంలో ధనవంతుడు అన్నీ పాటించాడండి. 1 కొదువ ఉంది, ఆ 1 కొదువ ఉంది, అది
నీ ఆస్తిని అమ్మి నన్ను ఎమ్మడించి అన్నప్పుడు వ్యసనపడి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అన్న సందర్భం ఇది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, ఒంటేనైనా సూది బెజ్జంలో దురుని కానీ ధనవంతుడు ప్రవేశించలేడన్న సందర్భంలో అప్పుడు శిష్యులు ఆశ్చర్యపడి ఎవడు రక్షణ పొందగలడని అడిగినరు. అప్పుడు అంటున్నాడు 27వ వచనంలో 10-27వ వచనంలో, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. అంటే దేవునికి సమస్తం సాధ్యం అంటే దేవుడు లాంటి ఆలోచనలోనికి క్రీస్తు లాంటి సుగుణాలు కలిగి నీవు నేను బ్రతకగలిగితే మనకు కూడా సమస్తం సాధ్యమే. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళగలిగితే ఇలాంటి డబ్బును దేవుని సేవ కోసం ఎంతైనా పెట్టుబడి పెట్టగలుగుతావు. మన దేవుడు అసాధ్యం గలవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి పిల్లలుగా నీవు నేను ఉండాలని కూడా కోరుకుంటున్నాడు. ఈ లోకంలో మనకు అసాధ్యమైనది ఏదీ లేదు సాధించడానికి. సాధించాలన్న మనసు ఉండాలి కానీ ఈ డబ్బును వదిలిపెట్టడం మన వల్ల కాదా? ఈ లోకాన్ని వదిలిపెట్టడం మన వల్ల కాదా? మనం కూడా ఎలా మారాలో తెలుసా? దేవుడికి ఏదైతే అసాధ్యం కాదో మనకు కూడా ఏది అసాధ్యం కాదు. ప్రేమన్న దేవుని వారలారా, ఎప్పుడు దేవునికి అసాధ్యం కాదన్న మాట అన్నట్టు తెలుసా? నీవు దేవుడిలా మారాలి. నీవు యేసులా మారితే నీవు కూడా డబ్బును అలా వదిలిపెట్టేస్తావు. ఒక ధనవంతులా ఏడ్చుకుంటూ పోవు. దేవుని రాజ్యం కోసం ఎంత ఖర్చైనా పెట్టగలుగుతావు, ఎంత పనైనా చేయగలుగుతావు, ఎంత శ్రమ అయినా పడగలుగుతావు, ఎంత దూరమైనా వెళ్ళగలుగుతావు, ఎంత పనైనా చేయగలుగుతావు. అలా చేయగలగాలంటే దేవుడిలా నువ్వు మారాలి. అప్పుడు సమస్తం నీకు కూడా సాధ్యమే. ఒక జక్కయ్యని తీసుకోండి. ఏమంటున్నాడు జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనిని నేను తీసుకొని అతనికి 4 అంతలుగా మరలు చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఒక జక్కయ్య తనకున్న ఆస్తిని 4 అంతలు, అతని ఆస్తిలో 4 అంతలుగా సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో, దేనిని తీసుకున్నానో అది 4 అంతలుగా మరలుగా చెల్లిస్తానన్న స్థితికి ఎందుకు వెళ్ళాడంటే దేవుడి ఆలోచనలతో తన బ్రతుకును కట్టుకొని దేవుడంతటి వాడుగా, యేసంతటి వాడుగా, యేసుక్రీస్తు సుగుణాలను, యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి తన బ్రతుకు వెళ్ళింది. కాబట్టి అలా సాధ్యమైంది. వదిలిపెట్టాడు, క్రీస్తును చేర్చుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? అందుకేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీవు నేను కూడా అంత ఉన్నతమైన ఆలోచనలోనికి వెళ్ళగలగాలి. ఈ లోకంలో మనకంటూ అసాధ్యమైనది ఏది లేదన్నంతగా దేవుని కార్యక్రమాలను ఆకాశమంత ఎత్తులో చూపించడానికి నీవు ఆ స్థితిలో మారిపోగలగాలి. ఏదైనా చేస్తాను, ఎన్నైనా చేస్తాను, ఎంత కార్యాలైన దేవుని కోసం చేసి చూపిస్తాను, అసాధ్యమైనది ఏది లేదని దేవుడంతటి స్థితిలోనికి ఆ మంచి సుగుణాలు, క్రీస్తు లాంటి సుగుణాలు, ఆ స్వరూపంలోనికి మనం వెళ్ళగలిగితే మనం కూడా మాట్లాడగలుగుతాం, మనం కూడా చేయగలుగుతాం, మనకు కూడా సమస్తము సాధ్యమే. ఆ స్థితిలోనికి నీవు నేను వెళ్ళాలన్న ఆలోచనతో దేవుడు ఇంత పెద్ద పాఠం మనతో మాట్లాడాడు. ప్రియులారా, ఆలోచించండి. ఒక ధనవంతుడు ఏమన్నాడండి? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారు. మరి ఎవరు వెళ్తారు పరలోకం? అందరూ ధనం మీద అంత ఇంతో ఆశ పెట్టుకున్నోళ్ళే కదా, ధనం సంపాదించాలన్న ఉద్దేశం కలిగిన వాళ్ళే కదా. అన్నప్పుడు యేసు వారి వైపు చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. అంటే నీవు దేవుడిగా మారిపోతే, నాలా నీవు మారిపోతే, నా సుగుణాలు నీలో వచ్చేస్తే, నా స్వరూపం నీలో వచ్చేస్తే అది నీకు అసాధ్యము కాదు. వదిలిపెట్టేస్తావు డబ్బును నీ దేవుని కోసం. సర్వలోకానికి సువార్తను తీసుకుపోవడంలో నీ కష్టాన్ని, నీ యొక్క ధనాన్ని, నీ సంపదను, నీ ఆస్తిని, నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని త్యాగం చేసే స్థితిలోనికి వెళ్ళిపోతావు. అది ఏదైనా నీకు అసాధ్యమే. నేను పెడతాను, నాకు అసాధ్యమైనది ఏది లేదు. నా సర్వాన్ని తాకట్టు పెట్టైనా సరే దేవుని ఆకాశం ఎంత ఎత్తులో చూపించగలుగుతాను అని నీవు అనగలుగుతావు. ఆ స్థితిలోనికి వెళ్ళాలి. నీకు అసాధ్యమైనది ఏది లేదు, ఆ స్థితికి వెళ్ళాలి. మనం కూడా ఇంతసేపు చెప్పిన ఆలోచన వెనకాల ఉన్న పరమార్థం ఇది ప్రియులారా. ఇది చెప్పడానికే ఇంత మాటలు మాట్లాడింది. ఈ శరీరాన్ని దేవుని కోసం పనంగా పెట్టడం కోసమా? అసాధ్యమైనది ఏది లేదు. నేను తాకట్టు పెడతాను, పనంగా పెడతాను, నేను పెడతాను నా సహోదరుల నిమిత్తం. అది ఎవడనగలడో తెలుసా? దేవుడిగా మారాలి.
ఆ తత్వం నీలో రావాలి, ఆ క్రీస్తు సుగుణాలు నీలో రాగలగాలి. ఇంత పని ఎవరు చేయగలుగుతారు? ఇంత ఓపికతో ఇవన్నీ పెట్టగలుగుతావు అంటే అది నీలో నాలో రాగలగాలంటే నీవు దేవుడంతటి వాడిగా, క్రీస్తు అంతటి స్వభావంలోనికి, స్వరూపంలోనికి నీవు నేను వెళ్ళగలిగితే ఎంత పని అయినా సరే మనకు అసాధ్యం కాదు అన్న భావనతో కలిసికట్టుగా పని చేయగలుగుతాం, ఐక్యతతో. నీకు కూడా అసాధ్యమైనది ఏది లేదు, మన తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళమే, మనకు కూడా అసాధ్యమైనది ఏది లేదు. అది ఏదైనా సరే దేవుని కోసం చేస్తాం, చేయగలుగుతాం, చావో రేవో తేల్చుకుంటాం. మహోన్నతమైన లోకాన్ని దక్కించేంత వరకు మా పరుగు ఆగదు, మా విశ్వాసం సన్నగిల్లదు. రగిలే విశ్వాసంతో మేము ముందుకు సాగుతాం. విశ్వాస పరిమాణాన్ని పెంచుకొని ఉన్నత స్థాయిలో మా బ్రతుకులను కట్టుకుంటాం. ఆ దేవదేవుడి కోసం ప్రాణాలైన ఇస్తాం, యేసు కోసం. అంతటి ఉన్నతమైన స్థితిలోనికి మనం కూడా వెళ్ళగలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలు ఉంచండి, ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, విలువైన సంగతుల తండ్రి, ఇన్ని అద్భుతమైన సంగతులు నీ పిల్లలు వినగలిగారు. ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా అర్థమైందో, ఎలా ఆలోచనలోనికి వెళ్ళాలని మరి ఆలోచించుకుంటున్నారో ఆ స్థాయిని, ఆ కృపను నీ పిల్లలకు దయచేయండి. మా కన్నతండ్రి అయిన దేవదేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మాకు కూడా ఈ లోకంలో ఏది అసాధ్యమైనది లేదు. మాకు ఆటంకంగా ఉన్న ఏవైనా వదిలిపెట్టే శక్తి మాకుంది. మాకు అసాధ్యమైనది ఏది లేదు. ఏదైనా వదిలిపెడతాం, అది మా వల్ల అవుతుంది అన్న స్థాయికి మేము వెళ్ళగలగాలి. యేసు లాంటి గుణాలు, యేసు లాంటి స్వరూపంలోనికి మేము వెళ్ళగలిగినప్పుడు, అలాంటి దైవత్వంలోనికి వెళ్ళగలిగినప్పుడు, అలాంటి క్రీస్తు స్వరూపాన్ని ధరించగలిగినప్పుడు మేము కూడా ఇంత ఉన్నతమైన మాటలు మేము పలకగలం. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యం అయినది ఏది లేదు. దేవునికి సాధ్యం అన్నాడంటే తండ్రి డబ్బు కాదు, మా ప్రాణాలైనా నీకోసం పెట్టడానికి మేము సిద్ధపడే విధంగా ఆ స్థితిలోనికి వెళ్ళగలిగే కృపభాగ్యాలను మాకు దయచేసి నీకోసం మాకున్న జీవితంలో అది ఏదైనా తాకట్టు పెట్టేటంత స్థితికి మాటలు కాదు, చేతల రూపకంగా చూపించే ధన్యతను, భాగ్యాన్ని ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ దయచేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించి తండ్రి, ఇప్పటి వరకు నాకు చేసిన సహాయాన్ని బట్టి, కృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరి కొందరములు. గాడ్ బ్లెస్ యు ఆల్.